హాయ్ గైస్, నేను మీ సత్త. వెల్కమ్ టు మై ఛానల్. మా గుండెని గుడిగంటల సేవ రివ్యూ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ రోజు రివ్యూలోకి వెళ్ళిపోతున్నాం. ఓపెన్ చేసి లాస్ట్ చెప్పులు చెప్పుకున్నాం కదా, అదే రోహిణికి బాలుకి మీద తెలిసిపోయింది, ఇంట్లో చెప్తున్నాడేమో వాళ్ళకి అంగ పడుతుంటారు కదా. సరే ఏమైతే అయ్యింది వస్తుంది, వెళ్ళి ఫేస్ చేసేసి వాళ్ళ ఫ్రెండ్ అంటది కదా. సరే ఇంటి దగ్గర వాళ్ళ అత్తయ్య వాళ్ళ స్తంభం ఒకరు ఉంటారు. అందరూ ఉండేసరికి వాళ్ళ మామయ్య గారు బాలుకి ఫోన్ చేస్తున్నారు. ఎవరికంటే ఫోన్ చేస్తామంటే మీనా బాలు ఎక్కడికి వెళ్ళినారు, ఇంకా రాలేదంటే ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది. వాటిని కొంగులు ముడేసుకుని కన్నులంటే తీసుకెళ్లిపోయాడు ఆ పూలమ్మ దగ్గర అంటే తెలియక ఎందుకు మాట్లాడుతున్నావు, అయినా వాళ్ళ ఎల్లుంటే నాకు చెప్పే వెళ్ళింది కదా, అదే పని మీద బయటికి వెళ్ళింది ఏమంటే ఇంకేం పని ఉంటుంది, ఏదో పని తప్పించుకోనికి ఎల్లుంటుంది అంటే పని తప్పించుకుని నువ్వు వెళ్ళాక ఏం చేసావమ్మా అంటే దీపాలు వెలిగించాను కదంటే అబ్బో అది పెద్ద పైన అంటారు. అప్పుడు వెంటనే తను రాకపోతే ఇంకా నా ఇద్దరు కాళ్ళు కదా, వాళ్ళు ఈ పూజ ఏం చేస్తానంటే అవునా మరి రోహిణి వదిలేదమ్మా అంటే ఏంటి ఇంక రోహిణి రాలేదమ్మా అంటే ఇంక రాలేదు అంటారు. సరే రోహిణి వదిలేదు కదా, సుధా పూజ చేయించేయమ్మా అంటే ఒకదాన్ని ఎవరు చేస్తాను, రోహిణి వచ్చినాక వెయిట్ చేయొచ్చు అంటే కానీ రోహిణి వచ్చేదాకా వెయిట్ చేయమంటావు కానీ మీనా వచ్చినాక వెయిట్ చేయొద్దని అంటావు కదంటే మీనా రాకపోతే నేను ఏం చేయాలి, వాళ్ళు చేయించేస్తాను అనుకోని అంటే అవును వాళ్ళు కోటీశ్వరులు కాబట్టి వాళ్ళతో పూజ చేస్తావు, తను పెనందే కాబట్టి తను లెక్కలేదా అని అంటే నేను అలా ఏం అనలేదు అంటారు. అప్పుడు వెంటనే మీనా బాలు వచ్చారని అంటే ఎక్కడికి వెళ్ళారా అనేసి వాళ్ళు అడుగుతారు. అప్పుడు వెంటనే ఇలాగ మీనాకి వెళ్ళేసరికి ఎక్కడికి లేదు మామయ్య, ఆ విద్య వాళ్ళ ఆఫీస్ వాళ్ళు అందరూ కలిసి పార్టీ చేసుకుంటుంటే పువ్వులు కావాలని ఫోన్ చేస్తే పువ్వులు వెనక్కి వెళ్ళాము. అలా వస్తున్న దారిలో టైర్ పంచర్ అయింది, దానికోసం మళ్ళీ మీ అబ్బాయికి ఫోన్ చేస్తే వచ్చారు, నన్ను తీసుకొచ్చారంటే అది ఇంకా మా అమ్మ ఇంకేదో అని అంటే నేను చెప్పనా నాన్న అని ఏంటి అంటే అదే నన్ను కొంగును ముడేసుకుని కథను తీసుకెళ్ళడానికి అంటారు కదా అని అంటే అబ్బా శత్రువు కూడా ఒకేలాగా ఆలోచిస్తాను, ఎంత బాగా చెప్పావు కరెక్ట్, అసలు మీ ఇద్దరు కాన్వర్సేషన్ చాలా బాగుంది అనేసి శృతి అంటది. థ్యాంక్ యూ. వెంటనే వదిలొచ్చింది కదా మరి పూజ స్టార్ట్ చేయొచ్చు, ఇద్దరు కావాలి ఉండరు కదా అనేసి అంటే ఎందుకు మీనా రోహిణి వచ్చిందా కావాల్సిందంటే ఎందుకు మా ఆవిడ డబ్బులు అనేసి కోటి పూజ చేయించాలనుకున్నామంటే ఇది కూడా నిజమే అండి అంటారు. అవును నాకు అమ్మసం తెలిసి అమ్ము చూసాను ఎలా ఉందంటే అవునరా ఎలక్ట్రాక్ తెచ్చి ఎంత రుద్దినా నలుపు తిరుపతి అన్నట్లుగా మీ అమ్మ బుద్ధి ఎంత అంటే సరే ఆపండి అయినా సరే ఇంకెక్కడ పూలు లేవా, దీని దగ్గరే పూలు ఆర్డర్ చేయగలదే, ఇదన్నీ పూల కోసం కాదు ఊర్ల మీద తిరిగి పని తప్పించుకోనికి ఇవన్నీ చేస్తారంటే అవునా ఏం పని తప్పించుకోను, నేను వెళ్ళాక మీరు ఏం పనులు చేశారు, నేను అన్ని చేసేదంటే అవును దీపాలు వెలిగించింది అదే పెద్ద పని అంటే అనుకో అంటే మరి నేను వెళ్ళాక దీపాలు వెలిగించింది ఏంటో నేను కూడా ఆఫీసులు కలిసి అంటది. సర్లే సరే అండి. అప్పుడు వెంటనే మరి రోహిణి వాళ్ళకి రోహిణికి ఏమంటారు అంటే లేదా పని మీద ఉంటుంది అంటే కోటీశ్వరు అయినా కోటీశ్వరులకి పూలం ఒకటే అంటే సొంతంగా పాలన నడిపేదానికి పూలం ఒకటే అంటే అవునా మీ రోహిణి వేరేదా పాలన పని చేస్తుంది కానీ నా భార్య సొంతంగా పూలు బిజినెస్ పెట్టి సొంతంగా పూలు బిజినెస్ చేసుకుంటుంది, దానికి ఎవరైనా పనిచేసే వాళ్ళకి నా భార్యకి లెక్క అంటే నా పేరు మాత్రమే లేదురా అది మాత్రం సొంత పాలనలే కదా అయినా మీ భార్యకి దానికి పోలిక అంటే అవునులే నువ్వు వేరే చూడడం ఎప్పుడు అంతే అంటే నేనేం పని చేసి వెళ్తే నాకు పని ఉండే వెళ్ళాను అంట. వెంటనే రోహిణి వస్తుంది. రోహిణి గురించి చూసి అయ్యో నా గురించి మొత్తం చెప్తుంటారేమో ఇది డిస్కషన్ అవుతుంది నా గురించి ఏమో అడుగు నీ కాల్ వచ్చింది రా అమ్మ రా ఇప్పుడు అడుగు ఇప్పుడు గట్టిగా ఏంటి అడగమని నిజంగా చెప్పాలా ఏంటి అనేసి తను కంగారు పడుతుంది. ఇప్పుడు అడుగు రా ఎక్కడికి అడిగి అంటే అదే నా పిల్లకి నిలబడడం ఏంటంటే అదేంటో మరి ఇన్ని రోజులు నా పిల్లలకి అడుగుతుంటే మీరు ఎవరు నోరు ఎందుకు అడగలేకపోతుంటారు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అనేసి అంటే అయినా సరే నాకు ఆర్డర్ పని మీద ఏంటంటే అవునులే మీ వాళ్ళ పని బయటకు వెళ్తే పని మీద ఎట్లు నా పిల్లలు వెళ్తే సిగరెట్కి వెళ్ళి ఎట్లా అని అంటే సరే ఇవన్నీ ఆపియండి ఇంకా ఇవన్నీ కాదు మీరు వెళ్ళి కాల్ కడుక్కోండి అన్ని దూరం వచ్చాక సరే అనుకుని ఎవరి రూమ్కి వెళ్ళిపోతారు. రోహిణి పైకి వెళ్తుంది, మీనా బాలు రూమ్ లోకి వెళ్ళి మీనా శారీస్ కట్టుకుని ఉంటుంది. అప్పుడు వెంటనే సత్యభామ పాట పాడుతుంది. ఏంటంటే మీ బాధ అంటే అయితే నీకు సత్యభామ లాగా నేను స్టోకలిపోతే పడిపోతే నన్ను కాపాడి యుద్ధం చేసావు కదా అది గుర్తొచ్చు అంటే ఏంటి అక్కడ అదే పాట దారిలో అదే పాట ఈ ఇంటికి వచ్చాక అదే పాట అంటే నన్ను ఏంటి ఇంకా నేను మా అమ్మ గురించి చెప్పండి నేను చెప్పించదంటే అప్పుడు వెంటనే రోహిణి అన్ని ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి మీరు నా గురించి చెప్పలేదు అయినా సరే బాలుకు నా గురించి తెలిస్తే వెంటనే చెప్పని చూస్తారు కదా, బాలు నా గురించి చెప్పకుండా ఆలస్యం చేశారని అనుకుంటూ ఉంటది. ఏం చెప్తారు నన్ను మీరు దినేష్ ని బామ్మ గుర్తించేస్తే మీరు కొట్టారని చెప్తారా, ఆ కోపం మనుషులు నన్ను తీసుకెళ్ళి యుద్ధం చేసారని చెప్తారా, అక్కడ యుద్ధం చేయాలని చెప్తారా అని అంటే ఇవన్నీ చెప్తే మీ అమ్మ దెబ్బలు బాంబు కన్నా మీ అమ్మాయి పెద్దగా తెలిసేదంటే అబ్బో ఇది నా గొడవ కాదా ఇది వీళ్ళు గొడవ ఇంకా నాది మూడు టెన్షన్ అంటే వీళ్ళకి ఏం తెలియలేదా ఇంట్లో ఏం చెప్పదు అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటది. అప్పుడు వెంటనే నువ్వు అలా సత్యభామలో యుద్ధం చేస్తుంటే నాకు చాలా ముద్దొచ్చావు ముద్దు కనిపించావు అని అంటారు. అప్పుడు వెంటనే అక్కడ నుంచి రోహిణి వెళ్ళిపోద్ది. సరే కిందకి వెళ్దాం మనసు అంటే కిందకి వెళ్దాం అంటారు. అప్పుడు వెంటనే అందరూ వచ్చి అందరు డ్రెస్ చేంజ్ చేసుకుని పూజలు కూర్చుంటారు. పూజలు కూర్చేసరికి శృతికి అంటది వాళ్ళ అత్తయ్య అమ్మ శృతి దీపం వెలిగించాం. అప్పుడు వెంటనే రోహిణి షాకే చూస్తుంది. అప్పుడు వెంటనే మళ్ళీ వాళ్ళ అత్తయ్య అంటారు సరే ఆ దీపము ఆ ఒత్తి అన్ని రోహిణికి ఇవ్వు ఇంటి పెద్ద కొడుకు తనే వెలిగిస్తుంది అంటే సరే
తనే అప్పుడు ఆనందంగా వెలిగిస్తుంది. నాకేమి వెలిగించాను, నేనేమో హాస్పిటల్ వస్తాను, తన దీపం తనకి ఇచ్చేస్తుంది, తను వెలిగిస్తుంది. వెలిగించాక ఆ వెంటనే వాళ్ళ అత్తయ్య గారు మేము చూసి నైవేద్యం వచ్చావంటే మీ ముందే ఉన్నాయి, విరుపులు వచ్చావంటే మీ ముందే ఉన్నాయి, మరి అక్షంతలు ఇక్కడ ఉన్నాయంటే ఏంటి ఇప్పుడు నువ్వే కలుపుతున్నావు, ఇక్కడ నుంచి మా ఆవిడని బయట నుంచి చూద్దామంటే అయినా మా ఆవిడ మధ్యకి నువ్వెందుకు అంటే మరి నువ్వు నా భార్యని వేరేగా చూస్తున్నావు కదా అని అంటే నేనేం వేరే చూడట్లేదు అంటే మరి నువ్వు ఈసారి భార్యకి వేరే చూసాను అనుకో ఇక్కడ నుంచి మనది ఉందంటే ఏంటో నా ఇంట్లో నీ పెత్తనం మీ ఆవిడ పెత్తనం నేను బయటకు వెళ్ళిపోవాలి అంటే సరే వెళ్ళిపో అంటే ఏంటో యాక్చువల్ మారుతున్నావు అంటే మీరు ఊరుకోండి అత్తయ్య ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ కదా అందరూ సమానమే మళ్ళీ సమానంగా చూడండి అయినా మీరు మాకన్నా పెద్దలు కదా మీరే ముందు ప్రారంభించండి అంటే అప్పుడు వెంటనే వాళ్ళ ఆయన అంటారు సరే సరే ఇవన్నీ పూజ ప్రారంభించంటే పూజ చేస్తారు నేను చెప్పినట్టు మీరు చేయండి సో అత్తయ్య చెప్తారు. పూజ అయిపోతే హారతి ఇస్తాను హారతి తీసుకుంటారు. హారతి తీసుకున్నాక అందరికి హారతి ఇచ్చాక సరే మరి పూజ చేసిన పద్ధతిలో గుద్దక్షరం ఇవ్వద్దు అంటే నువ్వు నోరు తెరకు ఉండేది నాకు పెద్ద గుద్దక్షరం నాకు పెద్ద తాంబూలం రా అంటే సరే అయితే నువ్వు ఇవ్వదరకు నేను నోరు తెరంటే అది సరే మూసుకో అంటే కాదు తెలుసుకుంటాను మీన ప్రసాదం ఇస్తుంటే మీన అందరు ప్రసాదం ఇస్తుంది అందరు ప్రసాదం తీసుకుంటారు. సరే వాళ్ళు మాడుకుంటూ ఉంటారు కాసేపు. అప్పుడు వెంటనే రోహిణి అంటది ఇలా మాడుకుంటూ ఉంటామా క్రాకర్స్ కాలుస్తామా అంటే సరే వెళ్దామా అంటే సరే వెళ్దాం అనేసి అందరూ క్రాకర్స్ కాల్చి వెళ్ళిపోతారు. అప్పుడు వెంటనే మనోజ్ రాడు. ఏంటి నేను రాను అంటే ఎందుకు రావురా అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి బాంబులు అంటే సుస్సు అనేసి బాగా అదేం కాదు నేను రాను అంటే అలా ఏం కాదు క్రాకర్స్ నాకు అందరం కలిసి కాల్చుకోవాలి అంటే అప్పుడు వెంటనే వాళ్ళు ఆన అంటారు క్రాకర్స్ కాల్చుకుని చేతులు కాల్చుకోవచ్చు జాగ్రత్త పదండి అందరూ వెళ్ళి కాల్చుకున్నారు. అందరూ బయటకు వెళ్తారు. అందరూ బయటకు వెళ్ళి అందరూ బాంబులు కాల్చుకుంటారు. ఆ మనోజ్ నాటు పట్టిస్తారు. అన్ని కాల్చుకున్నాక సరే ఇక్కడ అయిపోయింది కదా కాల్చుకోవడం అయిపోయింది కదా ఇక్కడ భోజనం చేద్దామా అని అంటే సరే భోజనం చేద్దాం అనేసి వెళ్ళి అందరి దగ్గర ఒక దగ్గర కూర్చొని అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ఆ బాలు లడ్డూలన్నీ మనోజ్ తినిపిస్తూ ఉంటారు. అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు వెంటనే వాళ్ళ ప్రథమంగా ఆయన ప్రథమంగా తినిపిస్తే ఆమె సిగ్గుపడుతుంది. తర్వాత ఆమె కూడా తినిపిస్తుంది. అలాగా కాసేపు తినుకొని ముచ్చటాడుకుంటూ ఉంటారు. తర్వాత అది అయిపోద్ది. తర్వాత ఎవరి మటుకు వాళ్ళు మాడుకుంటూ ఉంటారు. అప్పుడు వెంటనే శృతి వాళ్ళ అమ్మగారు వస్తారు. శృతి వాళ్ళ అమ్మగారు వచ్చి కార్ తీసి మొత్తం ఇల్లంతా చూసి లాన్కి వస్తుంది. వాళ్ళు మాడుకుంటూ ఉంటారు. బాలు చేయని వాళ్ళ ఆవిడ కొంగులు తుడుచుకుంటూ వాళ్ళ అమ్మగారు కొంగులు తుడుస్తారు. నా కొంగులు తుడుస్తాడు నేను ఆవిడ కొంగులు అంటే ఇప్పటికే నా ఆవిడ తన కొంగుని పెట్టుకుని అంటావు ఇప్పుడు తుడిస్తే ఇంకెందుకు ఇంకా అంటావు కదా తన కొంగు నీ కొంగు కావాలంటే సరే చేయలే తుడుచుకున్నా బాగానే ఉంది కానీ మూడు తుడుచుకుంటే ట్యాంక్ పడిపోతుంది అంటే వెంటనే తుమ్ముతాడు ముక్కు తుడుచుకుంటాడు. ఇప్పుడు ఓకేనా అంటే నిన్ను అంటారు నవ్వుకుంటూ ఉంటారు. మీ నవ్వులు ఎంతసేపు కాదు ఇప్పుడు వెంటనే నేను మాయించడానికే వచ్చాను తన వాళ్ళ హృదయాలు అమ్మగా మనసులో అనుకుంటారు. అందరికీ హ్యాపీ దీపావళి అనేసి అంటది. ఆ థ్యాంక్స్ అమ్మ రామ్మ లోనకి అంటారు. అప్పుడు వెంటనే శృతి ఎలాగో రాలేదు కదా తను చూడాలనిపించి వచ్చేస్తానంటే అయ్యో అదేం కాదంటే శృతి వాళ్ళందరికి వెళ్ళి హ్యాపీ దీపావళి చెప్పి తన స్వీట్ తెచ్చి వాళ్ళ అమ్మ శృతికి ఇస్తుంది. తను తీసుకుంటది. అంత బాగా జరిగిందంటే బాగా జరిగింది ఇక్కడైతే బాగా జరుపుకున్నామమ్మా క్రాకర్స్ కాల్చాము అందరం కలిసి భోజనం చేస్తాము అక్కడైతే మీరు ఇద్దరే కదా అందుకే కదా హ్యాపీ జరుపుకున్నామంటే కానీ ఇంట్లో కష్టం కదా ఇరుగ్గు కదా అంటే పర్లేదు బాగానే జరుపుకున్నామంటే అయినా ఇంట్లో ఇరికిరికి మీరు ఎలా ఉంటున్నారు ఏంటో అయినా మీరు ఏదో రూమ్ కట్టలు కొంటున్నారట దానికోసం అమౌంట్ సెర్చ్ చేసుకుంటున్నారట ఇబ్బంది పడుతున్నారంటే నీకెళ్ళి తెలుసా అంటే అమ్మ నేను ఏదైనా క్యాజువల్ చెప్పాను కదా వచ్చి చెప్పడం అంత అవసరమా అంటే నేనేమన్నానే నేను మామూలుగా అడుగుతున్నాను ఏంటి ఇరికి ఇంట్లో మీరు ఎలా భోజనం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు అర్థం కావట్లేదు అందుకే నేను మామూలుగా అన్నాను అంటే పర్లేదమ్మా ఇప్పుడు ప్రస్తుతానికైతే మాకు అదేం బాగలేదు మంచిగా ఉన్నామని నాన్నగా అంటారు. అప్పుడు వెంటనే మీరు మీద రూమ్ కట్టాలనుకుంటున్నారు కదా దానికోసం అమౌంట్ సెట్ అవ్వదని విన్నాను ఆ అమౌంట్ తీసుకొచ్చాను అంటే అయ్యో మీకు ఇన్ఫర్మేషన్ బాగా తెలుసు అంటే అదేం కాదు నాకు శృతి చెప్పింది మీరు ఎలాగైనా మీకు ఇబ్బంది నాకు తెలుసు కదా అయినా ఇల్లు లేనప్పుడు మీరు రిపేర్ చేయడానికి ఎంతో ఇబ్బంది పడ్డారు కదా అప్పుడు కూడా మా ఆయనకి మీరు తిరిగి అలసిపోయారు మా ఆయన మీకు లోన్ ఇప్పిస్తే మీరు ఇల్లు కట్టారు కదా పాపం మా ఆయన లేకపోతే మీ పరిస్థితి ఏంటో మీకు ఇల్లు కూడా లేకపోయిందేమో మీరు ఎక్కడ వాళ్ళు తెలుసుకుంటే బాధకుందంటే వాళ్ళందరూ షాక్ అవుతారు. అప్పుడు వెంటనే ఇది కాదు సరే మీరు పైన రూమ్ కట్టి మీకు అలాగే అమౌంట్ అవుతుంది కదా మీరు అంత అమౌంట్ సర్దుబాటు నాకు తెలుసు ఇదో నేను 5 lakhs చెక్ తీసుకొచ్చాను తీసుకోండి అంటే అందరూ షాక్ అవుతారు. అందరూ షాక్ అవుతారు ప్రభుత్వం గారు ఆనందం పడుతుంది వద్దున ఏదో డబ్బు తీసుకో అంటే తను ముందుకెళ్ళి మళ్ళీ ఆగిపోద్ది. అప్పుడు వెంటనే వాళ్ళ ఆయన అందుకు కోపంగా చూస్తాడు. కోపం చూసి ఏంటి చూస్తున్నారు అమ్మ నీకు డబ్బులు ఇమ్మని చెప్పానా అంటే మీరు నాకు చెప్పాలా నా కూతురు కోసం మీ మదర్ ఇవ్వలేనా నా అన్న కోసం ఇస్తాను తీసుకోండి అనేసి అంటే ప్రథమ్ గారు అయ్యో వదిన అనేసి అంటే తీసుకో వదిన అనేసి అంటే అయ్యమ్మా తీసుకో అనేసి బాలు అంటాడు. బాలు అనేసి అందరూ షాక్ అవుతారు. ఏంటి ఎంత ఈజీ ఒప్పుకుందా నేను ఇంకేదో గొడవ పెట్టదేమో అనుకుంటే తీసుకో అమ్మా 5 లక్షలు తీసుకొని 5 లక్షలు మంచి రూమ్ కట్టివచ్చు ఏ ఇబ్బంది కట్టవచ్చు అనేసి అంటే అదేంటి అలా మారుతున్నాం అంటే అనేసి నేను అంటది. మరేంటి 5 లక్షలు తీసుకొని పైన రూమ్ కడితే ఆవిడ వాళ్ళ ఆయన వచ్చి రూమ్ లో ఉంటారంటే అవునా మేము ఎందుకు వచ్చి ఉంటామంటే మేము అంతా మన ఒక ఫ్యామిలీ కదా మీరు పెయిన్ రూమ్ కట్టించి మీరు పైన ఉంటాం మీకు ఎంత ఉంటామంటే అదేంటి అలా మాట్లాడుతున్నామంటే అలాగే మీరు చెప్పింది అలానే ఉంది అయినా మేము డబ్బులు మేము అడిగామా అని అంటే అమ్మ నిన్ను ఎందుకు సీమ్ చేస్తున్నాం అంటే నేనేమైనా డబ్బులు ఇమ్మని మీరు అడిగాను అనలేదు కానీ నా అసలు ఇస్తున్నానంటే వెంటనే నేనేం మీ ఆయన డబ్బు అడగలేదమ్మా మీ ఆయన బ్యాంక్ లో పని చేయట్లేదు
నేను పనిచేసే ఆర్టీసీ ఆఫీస్ లో అది నేను బ్యాంక్ లోన్ పెడితే ఆర్టీసీ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడిగితే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కోసం మీ ఆయన నన్ను 3 నెలలు తిప్పించుకొని అప్పుడు ఇస్తే అది పెట్టుకొని నేను లోన్ తెచ్చి నా ఇల్లు పోయేసుకోను తప్ప మీ ఆయన నన్ను దానం చేసిన డబ్బులే లోన్ తిప్పించడానికి ప్రభుత్వం షాక్ అవుతుంది, అందరూ షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ క్లోజ్. థ్యాంక్ యూ గైస్.